హాయ్ అందరికీ నమస్తే. రైతులందరికీ కూడా ఈరోజు గురువారం. ఈరోజు అసలుకి శాంపిల్స్ ఎలా ఉన్నాయి, సరుకు ఎంత వచ్చింది, అలానే సరుకు నాణ్యత ఎలా ఉంది, అలానే మరి రైతులందరూ ఏది మన గ్రామాల్లో కానీ ఎక్కడైతే మిర్చి పంట వేశారో అక్కడ రైతులకు సంబంధించి అక్కడే అమ్ముకుంటున్నారా, రైతులు ఎక్కువగా మార్కెట్కి వస్తున్నారా లేదా, ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మీకైతే నేను తెలియజేయబోతున్నాను. అసలు సరుకు బయట నుంచి కానీ ఏసీ నుంచి కానీ సుమారుగా అయితే ఈరోజు గురువారం 61,000 బస్తా అయితే మనకు రావటం జరిగింది. అలానే ఈరోజు అయితే తేజాలు అయితే ఎక్కువగా రావడం జరిగిందంట. ఏది ఇప్పుడు ఇన్ని రకాలు అడుగుతున్నారు చాలామంది రైతులు. ఏం చేస్తారంటే, సార్ ఈ రేట్ ఎంత ఉంది, ఆ రేట్ ఎంతని చెప్పేసి రకరకాలుగా, అంటే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలకు సంబంధించిన నిన్న వీడియోకి సంబంధించి సుమారుగా 4,000 మంది అయితే మన వీడియో చూడటం జరిగింది. ఆ 4,000 మంది కూడా చాలామంది అడిగిన కామెంట్స్ ఏంటంటే, మనకి చాలా వరకు సార్ ఇవి రేట్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. కాబట్టి ఈ రేట్ అడిగే క్రమంలో నేను చెప్తున్నా అదే, ఖచ్చితంగా ఈరోజు ఎక్కువగా తేజ రావడం జరిగిందంట. ఏది మార్కెట్కి సంబంధించి మిగతా అన్ని కూడా వస్తున్నాయి, కానీ మార్కెట్కి సంబంధించి తేజాలు మాత్రం ఈరోజైతే ఎక్కువగా రావడం జరిగింది. అందుకనే మనకి ఈరోజు తేజాకు సంబంధించి అసలు రేట్ ఎలా ఉంది, మరి మిగిలిన ఏవైతే మిర్చి రకాలు ఉన్నాయో అవి ఎలా ఉన్నాయో కూడా అయితే ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. నిన్న చాలామంది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారు, సార్ ఈ రేట్ ఎందుకు కనుక్కోమన్నారు. నేను వారికి కూడా ఎవరైతే కామెంట్ చేశారో వారికి ఖచ్చితంగా ఆ రేటు కూడా నేను తెలియజేయడం జరిగింది. మీరు ఎవరైతే వీడియో నచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ముందుగా ఈ లైక్ కొడితే ఖచ్చితంగా మనం ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే తేజాలు ఏసీ అలానే బయటవి చూసుకుంటే 18,000 నుండి 19,000 ధర పలుకుతుంది. ఇక షార్కు అంటే తేజాలు నేను చెప్తుంది, ఇవి కూడా 17,000 రూపాయలు నడుస్తున్నాయి. రోమిట్ కూడా 17,000 నడుస్తుంది. ఇక ఎల్లో మిర్చి చూసుకుంటే భయంకరంగా ఉంది, మామూలుగా లేదు. అది ఇంకా చెప్పలేని పరిస్థితి అయితే తగ్గేది లేరా అంటుంది. మొత్తానికైతే 48,000 నుండి 49,000 పలుకుతుంది ఎల్లో మిర్చి అయితే. ఇక కర్నూలు డీడీ 16,000 నుంచి 21,000. అలానే నాటు రకాలు కూడా 18,000 నుండి 22,000. ఇక బ్యాడ్కి చూసుకున్నా కూడా 18,000 నుండి 22,000. 341 కూడా 18,000 నుండి 22,000 ధర పలుకుతుంది. ఇక కొద్దిగా పచ్చి తగిలి కనుక ఒకవేళ అంటే మనకి ఇది ఉంటుంది కదా, కొంచెం ఎండకపోయినా కూడా కొంతమంది ఏంటంటే అదే ఎండినట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు త్వరగా ₹1 కలిసి వచ్చిందని. అలాంటి వాళ్ళకైతే 16,000 నుండి అవి 20,000 రూపాయలు మాత్రం పడుతున్నాయి. ఇక నెంబర్ 5 అయితే 16,000 నుండి 23,000 ధర పలుకుతుంది. హయ్యెస్ట్ అయితే 24,000 పలుకుతుంది. ఇక సింజంటా బ్యాడ్కి అయితే 15 నుండి 21. ఇక 2043 అయితే 30,000 ధర పలుకుతుంది. బంగారం 15,000 నుండి 20,000. బుల్లెటు 20,000. మరి కుబేరా అయితే 20,000. 273 అయితే 22,000. 63 రకం అయితే 17,000 నుండి 17,500. మరి క్లాసిక్ అయితే 17,000. 1081 అయితే 15 నుండి 23,000. ఇదే మొత్తం అయితే ఇవి ధరలు అయితే. ఏది ఏమైనా సరే తేజ చూసుకుంటే ఈరోజు 18,000 నుండి 19,000 ధర, 17,000. ఎందుకంటే మార్కెట్కు ఒకేసారి ఎక్కువగా ఏసీ నుంచి తీసుకొచ్చినవి కూడా అవే పెడుతున్నారంట, బయట నుంచి కూడా. అంటే ఇప్పుడు రైతులు పంట వేసినది కూడా మరి అదే కదా ఎక్కువగా. తేజ రకం ఎక్కువ వేయడం వల్ల అంటే తేజ రకమే ఎక్కువగా రావడం జరిగిందని చెప్పేసి మనకైతే ఈరోజు వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. ఇక తాళ్ళు చూసుకుందాం. ఇక తాళ్ళు చూసుకుంటే డీడీ అలానే 341 నెంబర్ 5 చూసుకుంటే 10,000 నుండి 15,000 ధర పలుకుతుంది. ఇక తేజాలు రకాలు చూసుకుంటే 10,000 నుండి 12,000 ధర పలుకుతుంది. రైతులు ఏంటంటే ఒకేసారి మనకి ధర విపరీతంగా వచ్చిందని చెప్పేసి హడావుడిగా కొంచెం పచ్చి సరుకు తీసుకుపోవడం వల్ల ఏమైందంటే మార్కెట్ మళ్ళీ డల్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. కొంచెం క్వాలిటీ ఉండి, అంటే గుంటూరు మార్కెట్ అనేది క్వాలిటీకి పెట్టిన పేరు. గుంటూరు మిర్చి మార్కెట్ అనేది క్వాలిటీకి సంబంధించి ఖచ్చితంగా క్వాలిటీ ఉంటేనే మంచి, ఎంత సరే ఖచ్చితంగా వ్యాపారులు ఏంటంటే మంచి మార్కెట్ ఉంటుంది ఇక్కడ. అందుకనే రైతులు కూడా ఏంటంటే హడావుడిగా కాకుండా కొంచెం క్వాలిటీ ఉన్న సరుకును తీసుకుని వెళ్తే రైతులకు సంబంధించి ఖచ్చితంగా వ్యాపారులకు సంబంధించి కూడా ఒక మంచి రేట్ అయితే నిలబడుతుంది. ఏదేమైనా రైతులకైతే ఇవి మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా పండించిన పంటనైతే కొంచెం డ్రై చేసి కనుక తీసుకుని వెళ్ళినట్టయితే
మంచి రేట్‌ని అయితే ఖచ్చితంగా మనం అక్కడ నుంచి ఆశించవచ్చు. ఇది రైతులు గమనించాల్సి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు సోదరులారా నేను చెప్తున్నా గదా! నిన్న నుంచి మనం అయితే వీడియోలు చేస్తున్నాం గాబట్టి, ఎవరికైతే ఈ రేట్లయితే మీకు ఖచ్చితంగా నచ్చాయో, మిగతా ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే అవి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఇదిగో ఈ రకం నాకు నిన్న మీరు తెలియజేయదని జెప్తే, నేను ఖచ్చితంగా అవి మళ్ళీ కనుక్కొని ఉదయం వీడియోలో ఖచ్చితంగా వాటిని తెలియజేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి రైతులు. కొంచెం ఎందుకంటే మనకి కామెంట్ చేయడం వల్ల ఇంకొక 2 వీడియోలు చేయడానికి బావుంటది. అది గాక మనకు గూడా ఏందంటే, ఆహా! రైతులు చూస్తున్నారనేది గూడా మనకు అర్థమవుద్ది. ఈరోజు మనం నిన్న ఒక వీడియో మనం 4K కొట్టాం గాబట్టి 4000 మంది చూసారు గాబట్టి, ఈరోజు ఈ వీడియోని ఖచ్చితంగా 5000 మంది చూస్తారని జెప్పేసి ఈ సందర్భంగా అయితే నేను తెలియజేసుకుంటూ, రైతు సోదరులందరికి కూడా నా ధన్యవాదాలు. మీ కార్తీక్ నాయుడు ఉంగరాల.